అందరికీ నమస్కారం. టెక్ టాక్ కి స్వాగతం. సీరియలైజర్స్ ఇన్ జాంగో రెస్ట్ ఏపీఐ అనేది మనం అసలు ఏంటి అనేది మీ ముందు షేర్ చేద్దామని నేను ఈ వీడియో ద్వారా వచ్చాను. జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ లో సీరియలైజర్స్ అనేవి ఒక కీ రోల్ ని పోషించడం జరిగింది. అయితే ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మనము సీరియలైజర్స్ జాంగోలో ఏంటనేది చూసాం. సీరియలైజర్స్ కీ కాంపోనెంట్స్ జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ లైక్ డిఆర్ఎఫ్ కూడా అంటారు అన్నమాట దాన్ని. ఇవేంటి? కాంప్లెక్స్ డేటా టైప్ నుంచి లైక్ జాంగో మోడల్స్ నుంచి నేటివ్ పైథాన్ డేటా టైప్స్ ఇంట్ స్ట్రింగ్ ఇలా ఉంటాయి కదా, వాటిలో కన్వర్ట్ చేయటము, మళ్ళీ ఆ టైప్లో ఉన్నదాన్ని అదే లైక్ పైథాన్ డేటా టైప్స్ నుంచి మళ్ళీ కాంప్లెక్స్ డేటా టైప్స్ కి వైస్ వర్సా కన్వర్ట్ చేయడానికి లైక్ సీరియలైజేషన్, డీసీరియలైజేషన్ అంటారు. ఈ కన్వర్సేషన్ హ్యాండిల్ చేయడానికి సీరియలైజర్స్ వెబ్ సర్వీసెస్, ఏపీఐ సర్వీసెస్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఈ రెస్ట్ ఏపీఐలో మేజర్గా దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ఇది ఈ వెబ్ ఏపీఐ కానీ రెస్ట్ ఏపీఐ కానీ అన్నీ కూడా ఏపీఐ కాల్స్ అనమాట. హెచ్టిటిపి కాల్స్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కాల్స్ అంటారనమాట. అంటే రిక్వెస్ట్ టు రెస్పాన్స్. రిక్వెస్ట్ అంటే ఎవరైనా డేటా యాక్సెస్ చేయడానికి ఒక రిక్వెస్ట్ రావటం మన సర్వర్కి. రెస్పాన్స్ అంటే మనం వాళ్ళు అడిగిన దానికి మనం ఏదైతే రెస్పాన్స్ రిటర్న్ చేస్తామో దానికి రెస్పాన్స్ ఉంటుంది. ఇవి సీరియలైజర్స్ అలా డేటా కన్వర్ట్ చేయడంతో పాటు వ్యాలిడేషన్స్ కూడా మనకి చేయడం అనేది జరిగింది బై డిఫాల్ట్ మెథడ్. తర్వాత సీరియలైజర్ క్లాస్ ఏంటంటే సీరియలైజర్స్ డాట్ సీరియలైజర్ అని మనం యూజ్ చేస్తే ఇంపోర్ట్ సీరియలైజర్ అని పెట్టుకుని మన పైథాన్ రెస్ట్ ఫ్రేమ్ వర్క్ డెవలప్మెంట్లో ఆ క్లాస్ని యూజ్ చేయొచ్చు. ఫీల్డ్స్ ఏవైతే ఇన్పుట్ కావాలి, ఏవైతే అవుట్పుట్ కావాలని మనం ఫీల్డ్ స్పెసిఫై చేయాలి. సో అదేవిధంగా మెథడ్స్ క్రియేట్, అప్డేట్, ఎన్ని మెథడ్స్ కూడా కామన్గా రెస్ట్ ఏపీఐలో ఏమవసరం అన్ని మెథడ్స్ కూడా మనం రాసుకోవచ్చు. సో ఇది ఒక ఈజియెస్ట్ వే అనేది నేను అనుకుంటున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా రెస్ట్ఫుల్ ఏపీఐ జాంగో యూజ్ చేసి ఆన్లైన్ కోర్స్ కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను కోర్స్ లింక్స్ యాడ్ చేశాను, ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. అంతవరకు సెలవు.